థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ తమ్ముళ్ళు థ్యాంక్ యూ రైట్. సో ఇప్పుడే చెప్తున్నాను బుచ్చికి ఇది ఎలా మాట్లాడాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తెలియట్లేదు. ఎస్పెషలీ నిన్న సినిమా చూడకపోయి ఉంటే నేను ఇంకా బెటర్గా మాట్లాడేవాడిని. సినిమా చూసిన తర్వాత నాకు ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చిన మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అక్కడ వచ్చిన వీడియో మిత్రులకి, అక్కడ సోషల్ మీడియాలో ఉన్న మిత్రులకి, టీవీలో చూస్తున్న అందరికీ, ఎస్పెషలీ మా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పడానికి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నచ్చుతూ ఒక పని చేయడానికి, నచ్చుతూ ఒక పని చేస్తూ, నాకు ఇష్టపడి ఒక పని చేస్తూ, ప్రేమిస్తూ ఒక పని చేస్తూ, ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమని పొందడం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది ఎవరో నన్ను ఈ ఆఫీస్లో పుష్ చేసి పని చేయాలి, లేకపోతే ఈ దారిలో వెళ్ళి పని చేయాలని చెప్పు. నేను స్వతహాగా నేను అనుకుని, నేను చేసి, నేను బుచ్చి అనే ఒక డైరెక్టర్ను తన కథని నమ్ముకొని ఇలా చేసినందుకు ఎంత సంతృప్తిగా ఉందంటే మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ, శిరసూచి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆడియన్స్కి, ఆల్ ద సినిమా ఆడియన్స్ అక్రాస్ ఇండియా, యూకే, యుఎస్, దుబాయ్, అన్ని చోట్ల ఎవ్రీ డే సినిమా కలెక్షన్స్ కానీ వాళ్ళ లవ్ ఫర్ గుడ్ ఫిలిం పెరగడం చూస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను చాలా రోజుల తర్వాత ఒక సినిమా థియేటర్లో, ఒక మంచి సినిమా, కామ్ అయిన థియేటర్ కదా, ప్రసాద్లో కొంచెం క్లాస్గా ఉంటుందని వెళ్ళాను. ఆల్మోస్ట్ శ్రీరాములో లేకపోతే రామరామలో ఉన్నట్టు అంత రియాక్షన్స్ చూస్తున్నారు. అండ్ ఈ సీన్కి ఏదైనా చేపలు కొడతారనుకుంటే కాదు, అసలు అనుకోని సీన్స్ కూడా నాకు చేపలు కొడుతున్నారు, ఇన్స్పైరింగ్గా ఉంది అంటున్నారు. వాళ్ళందరికీ ఇలాంటి ఒక సినిమా కలుగు చేసినందుకు మా టీం అందరికీ, బుచ్చిబాబుకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు, నా సినిమా కెరియర్లో, నా లైబ్రరీలో నంబర్ 1 or 2 సినిమాగా నిలిచిపోయే ఒక సినిమా ఇచ్చినందుకు. మొదటి రోజు కథ విన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా వెళ్ళి నేను హగ్ చేసుకున్నాను. బట్ ఇది ఎంత రిస్క్ అయినా కదా అని నాకు తర్వాత తెలిసింది. ఇది ఎట్టైనా పోవచ్చు, బట్ ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే, వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తామంటే, మనస్ఫూర్తిగా ఎవడైనా ఏదైనా పని చేస్తే, కష్టపడి మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో పని చేస్తే, అది రేజర్ ఎడ్జ్ కాదు, అది పక్క కమర్షియల్ సేఫ్ జోన్ సినిమా కాదు, ఏదైనా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అలాంటి హిట్ మాకు ఇచ్చి నిరూపించినందుకు మా ఎఫర్ట్ అందరికీ, సో అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్ ప్రతి ప్రేక్షకుడికి